వైజయంతి రూమ్ సర్దుతున్న చిలకమ్మకు అక్కడ కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకొని కిందికి వస్తుండగా నిషిక వైజయంతి అడ్డుకొని లాక్కోవాలని చూస్తారు. కానీ చిలకమ్మ ఆ ఫోటో ఇవ్వదు. వీళ్ళు గొడవ పడుతుండగా జగదాత్రి అక్కడికి వచ్చి ఏం జరిగిందని నిలదీస్తుంది. ఇంతలో కేదార్ కూడా అక్కడికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫోటో లాక్కొని చూస్తాడు. అసలు మా అమ్మ ఫోటో మీ రూమ్లోకి ఎందుకు వచ్చిందని అడుగుతాడు కేదార్. సుధాకర్ కూడా వచ్చి ఆవిడ ఫోటో మీకెక్కడదని ప్రశ్నిస్తాడు. ఇక వైజయంతికి ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతుండగా యువరాజ్ అక్కడికి వచ్చి ఈ ఫోటో ఇలా వస్తే ఏంటని, ఇప్పుడు ఇది ఇంట్లో ఉండకూడదని కేదార్ చేతిలో నుంచి తీసుకుని విసిరి పారేస్తాడు. అది శ్రీవల్లి ముందు పడి పగిలిపోతుంది. కేదార్ వెంటనే యువరాజ్ చొక్క పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తుండగా కౌశికి వచ్చి అడ్డుకుంటుంది. వాళ్ళ అమ్మ ఫోటో ఎందుకు కింద పడేశావని తమ్ముడిపై అరుస్తుంది కౌశికి. ఇంతలో శ్రీవల్లి ఫోటో తీసుకొని వస్తుంది. ఆ ఫోటోని శ్రీవల్లి ఎక్కడ చూస్తుందోనేమో అని యువరాజు లాగేయగా శ్రీవల్లి చెయ్యి కోసుకొని రక్తం వస్తుంది. అంతే, సుధాకర్ కొడుకు చెంప పగలగొడతాడు. అందరు వెళ్ళిపోగా కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని రూమ్కి వెళ్తాడు. ఇక సుధాకర్ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు కొట్టావని యువరాజ్ నిలదీస్తాడు. నీ ప్రియురాలి ఫోటో పగలగొట్టాడనే కొట్టావా అని వైజయంతి అంటుంది. నేను ఫోటో పగలగొట్టినందుకు కొట్టలేదు, శ్రీవల్లి చేతికి గాయం చేసినందుకు కొట్టానని అంటాడు సుధాకర్. యువరాజు అడ్డుకపోయి ఉంటే శ్రీవల్లి ఆ ఫోటో చూసేదని నిషిక అంటుంది. చూస్తే ఏమవుతుందని అనగా శ్రీవల్లికి కేదార్ అన్నయ్య అవుతాడని సంగతి తెలిసిపోతుందని, అప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోతారని చెప్తుంది నిషిక. ఆ మాటలు విన్న సుధాకర్ షాక్ అయిపోతాడు. శ్రీవల్లి కేదార్ అన్న చెల్లెలు అవ్వడం ఏంటని నిలదీస్తాడు. వెంటనే యువరాజ్ మాట మార్చి సుధాకర్ దగ్గర నుంచి వచ్చేస్తాడు. నీ వల్ల అన్ని ఇబ్బందులేనని భార్యపై మండిపడతాడు యువరాజ్. మనం ఎలాగైనా జయదాత్రి వాళ్ళ దగ్గర ఉన్న ఫోటో కొట్టేయాలని అనుకుంటారు. ఇంతలో శ్రీవల్లి కేదార్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఫోటో ఒకసారి చూస్తానని అడగ్గా కేదార్ చూపించబోతుండగా నిషిక చూసి శ్రీవల్లిని బయటకు పిలుస్తుంది. ఇక జేడి ఎలాగైనా తన కుమారుని చంపుతుందని భయపడిపోయిన మినిస్టర్ వాడిని దుబాయ్ పారిపోమని సలహా ఇస్తాడు. ఆ జేడికి భయపడి ఊరు వదిలి పారిపోయే ప్రసక్తే లేదని అవినాష్ అంటాడు. పారిపోకపోతే దాని చేతిలో చచ్చిపోతావని మీనన్ అంటాడు. మీనన్ని చూడగానే మినిస్టర్ అదిరిపడతాడు. నువ్వు అమ్మాయిని రేప్ చేసి చంపిన గంటలోనే నిన్ను లోపల వేయడమే కాక వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళిన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిందని అంటాడు. నీకు ఆ జేడి ముఖం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నాకు ఆ డీటెయిల్స్ చెప్తే దాన్ని లేపేస్తానని అంటాడు మీనన్. కానీ అవినాష్ చెప్పనని అంటాడు. ఆ జేడి టీంలో అందరిని చంపిన తర్వాత ఆ జేడీని కూడా చంపడానికి ముందు నీకు ఆ విషయం చెప్తానని అవినాష్ అంటాడు. అప్పటి వరకు చెప్పనని జేడీతో ఛాలెంజ్ చేశానని చెప్తాడు అవినాష్. దీనికి మీనన్ సరేనంటాడు. అయితే ఇక నుంచి మన ఇద్దరం కలిసి పనిచేద్దామని మీనన్ చేయి కలుపుతాడు. ఇక జగదాత్రి రూమ్లో ఉన్న ఫోటో కొట్టడానికి వైజయంతి నిషిక ప్రయత్నించగా చిలకమ్మ అక్కడే ఉండటంతో వెనక్కి వచ్చేస్తారు. అయితే మనం చిలకమ్మను రీడింగ్ రూమ్ సర్దమని చెప్పి పంపిద్దామని, ఆ రూమ్ లాక్ పడితే వెంటనే రాదని నిషిక అంటుంది. అప్పుడు జయదాది కేదార్ ఆ రూమ్ తలుపులు తీసే పనిలో ఉంటే మనం వెళ్ళి ఫోటో తీసుకొచ్చేద్దామని అంటుంది. దీంతో వైజయంతి చిలకమ్మను రీడింగ్ రూమ్లోకి పంపి లాక్ వేస్తుంది. అయితే లోపల సుధాకర్ కూడా ఉండటంతో వైజయంతి లబోదిబోం అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.